హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు తెలుగు ఆల్గో ట్రేడర్స్. ఫ్రెండ్స్, నా పేరు రాజా అండి. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక బర్నింగ్ టాపిక్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నామండి. లాస్ట్ 2-3 డేస్ నుంచి అన్ని సోషల్ మీడియాల్లోనూ కూడా మనకి ఇదే టాపిక్ కనిపిస్తోంది. అదే సెబీ మ్యాండేటరీగా ఛార్జ్ చేయమన్న ఈ యూనిఫామ్ ఫీజ్. ఓకే, ఈ ఎంఐఎస్ ఎవరైతే ఉన్నారో, ఎంఐఎస్ అంటే మార్కెట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్స్టిట్యూషన్స్, ఎంఐఎస్ని సెబీ కంపల్సరీగా యూనిఫామ్ ఫీ ఛార్జ్ చేయమని చెప్పిందండి. ఆ టాపిక్ గురించే మార్కెట్లో లాస్ట్ 2-3 డేస్ బర్నింగ్ టాపిక్ కింద ఇది రన్ అవుతోంది. సో అది ఏంటి, అసలు ఎందుకు అదంత ఇంపార్టెంట్, ట్రేడర్స్ మీద ఏం ఎఫెక్ట్ చూపిస్తుంది అనేది మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాము. మనం డిస్కస్ చేసుకునే ముందు, ఇన్ కేస్ ఒకవేళ మీరు ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వకపోతే సబ్స్క్రైబ్ అవ్వండి అండ్ అట్లాగే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఆల్రైట్. సో ఫ్రెండ్స్, ఫస్ట్ అసలు మనం ఒక స్టెప్ వెనక్కి తీసుకొని అసలు ఈ ఫీజ్ ఏంటి, ఎక్స్చేంజ్ ఫీ అనేది మనం చూద్దామండి. ప్రతి బ్రోకర్ మీ ట్రేడ్ చేసినప్పుడు ఎక్స్చేంజ్ ఫీ అనేది మీ దగ్గర ఛార్జ్ చేసి అది ఎక్స్చేంజ్కి పాస్ ఆన్ చేస్తాడండి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక 2-3 ల్యాక్స్ ఆర్ 4 ల్యాక్స్ ట్రేడింగ్ చేశారండి. ఒక 100 రూపీస్ ఎక్స్చేంజ్ ఫీ అనేది మీరు కాంట్రాక్ట్ నోట్లో చూడొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఈ 100 రూపీస్ మీకు బ్రోకర్ ఏం చెప్తున్నాడంటే ఎక్స్చేంజ్ ఫీ కింద ఛార్జ్ చేస్తున్నామని చెప్తున్నాడు. ఓకే, సో అందరు బ్రోకర్స్ సేమ్ ఛార్జ్ చేస్తారండి 100 రూపీస్ అని. కానీ అందరు బ్రోకర్స్ 100 రూపీస్ ఎక్స్చేంజ్కి పాస్ ఆన్ చేయరండి. కొంతమంది బ్రోకర్స్ 40 రూపీస్ ఇస్తారు, కొంతమంది బ్రోకర్స్ 60 రూపీస్ ఎక్స్చేంజ్కి ఇస్తారు, కొంతమంది బ్రోకర్స్ 80 రూపీస్ ఇస్తారు. రిమైనింగ్ బ్యాలెన్స్ ఏదైతే ఉందో అది బ్రోకర్స్ ప్రాఫిట్ కింద తీసుకుంటున్నారండి. ఎందుకు డిఫరెంట్ బ్రోకర్స్కి డిఫరెంట్ రూల్స్ అంటే, జస్ట్ లైక్ ఎనీ డిస్ట్రిబ్యూషన్ బిజినెస్, బ్రోకింగ్ ఫీల్డ్లో కూడా ఎలా ఉంటుందంటే, ఎక్స్చేంజెస్ ఏమంటాయి అంటే, మీరు ఎక్కువ వాల్యూమ్ తీసుకొస్తే ఆర్ ఎక్కువ బిజినెస్ తీసుకొస్తే మీరు మాకు పే చేయాల్సింది మేము డిస్కౌంట్ ఇస్తాము అని చెప్తుందండి. ఓకే, అందుకే జెరోదా లాంటి పెద్ద బ్రోకింగ్ ఫర్మ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎక్కువ వాల్యూమ్స్ని తీసుకొస్తారు కాబట్టి వాళ్ళు 100 రూపీస్ ఛార్జ్ చేసి ఓన్లీ సమ్ 40 రూపీస్ ఆర్ 50 రూపీస్ పే చేస్తారండి. ఓకే, రెస్ట్ 50 రూపీస్ వాళ్ళ దగ్గర ఉంచుకుంటారు. ఏవైతే చిన్న బ్రోకింగ్ ఫర్మ్స్ ఉంటాయో అవి 100 రూపీస్ ఛార్జ్ చేసి 80 రూపీస్ పే చేస్తాయి, ఇంకొక 20 రూపీస్ వాటి దగ్గర ఉంచుకుంటాయి. చాలా జీరో బ్రోకింగ్ ఇండస్ట్రీస్ దీని మీదనే రిలై అయ్యి బిజినెస్ చేస్తున్నారండి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఫిన్వేజియా ఉంది, లేకపోతే ఫ్లాట్ ట్రేడ్ ఉంది. ఈ బ్రోకింగ్ ఫర్మ్స్ మనకి జీరో బ్రోకరేజ్ ఎందుకు ఇస్తున్నారు అంటే, వాళ్ళకి ఉండే 2-3 ఇన్కమ్ స్ట్రీమ్స్లో ఇది ఒక మెయిన్ ఇన్కమ్ స్ట్రీమ్ అండి. ఓకే, వాళ్ళకి వచ్చే ఇన్కమ్స్లో అరౌండ్ ఒక 20-40% ఆర్ 50% ఇన్కమ్ వాళ్ళకి ఈ ఎక్స్చేంజ్ పర్క్స్ త్రూ వస్తాయండి వాళ్ళకి. ఓకే, అందుకే వాళ్ళు మనకి జీరో బ్రోకరేజ్ ఇవ్వడానికి రెడీ అయ్యారు. రైట్. కానీ ఇప్పుడు ఈ సెబీ రూల్ వల్ల ఏమవుతుందంటే, కొంతమంది జీరో బ్రోకర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు జీరో బ్రోకింగ్ ఆపేసే ఛాన్సెస్ ఉన్నాయండి. ఓకే, చాలా మంది ఇప్పుడు ఎస్టిమేట్ చేసేది ఏంటంటే, ఈ జీరో బ్రోకింగ్ ఇండస్ట్రీ ఏదైతే ఉందో, జీరో బ్రోకర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కంపల్సరీగా బ్రోకరేజ్ ఛార్జ్ చేయటం స్టార్ట్ చేస్తారు అని అంటున్నారండి. ఓకే, అండ్ అట్లాగే మనకి ఒక 2-3 బ్రోకింగ్ ఫర్మ్స్ నుంచి ఆల్రెడీ స్టేట్మెంట్స్ కూడా అనౌన్స్ అయినాయండి. సో ఒక్కసారి మనం ఆ స్టేట్మెంట్స్ ఏంటి అనేది కూడా చూద్దాం ఫ్రెండ్స్. ఓకే, మీరు చూడొచ్చు, ఫస్ట్ మనకి ఇక్కడ నితిన్ కామత్ అండి, అంటే జెరోదా CEO నుంచి మనకి ఒక స్టేట్మెంట్ రిలీజ్ అయింది. వీళ్ళు ఏం చెప్తున్నారంటే, జెరోదా ఆల్రెడీ 10% ఆఫ్ ద రెవెన్యూస్ హిట్ అయినాయండి దీనివల్ల, విచ్ ఈజ్ యాక్చువల్లీ స్మాల్. ఎందుకంటే వాళ్ళ మెయిన్ రెవెన్యూ ఎక్స్చేంజ్ పర్క్స్ నుంచి రాదండి, వాళ్ళ మెయిన్ ఇన్కమ్ బ్రోకరేజ్ నుంచి వస్తుంది. లేకపోతే మీరు 18% ఇంట్రెస్ట్ పే చేస్తారు ఇన్ కేస్ కనుక మీరు వాళ్ళ దగ్గర మార్జిన్ తీసుకుంటే, దాని త్రూ వస్తుంది. ఆర్ వేరియస్ అదర్ వేస్ ఉన్నాయండి. సో వీళ్ళకి యాక్చువల్గా 10% మాత్రమే హిట్ అవుతుందండి. కానీ ఎవరైతే బాగా తక్కువ బ్రోకింగ్ ఛార్జ్ చేస్తున్నారో, లేకపోతే జీరో బ్రోకర్ ఉన్నారో, వాళ్ళకి మాత్రం చాలా ఎక్కువ, అంటే ఆల్మోస్ట్ 20% నుంచి 50% వరకు రెవెన్యూస్ హిట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తున్నారంటే, మీరు చూడొచ్చు ఇక్కడ క్లియర్గా, వీళ్ళకి 10% హిట్ అయిందండి. కానీ వేరే బ్రోకర్స్ ఎవరైతే డీప్ డిస్కౌంటెడ్ బ్రోకర్స్ ఉన్నారో వాళ్ళకి 10-15% వరకు రెవెన్యూస్ హిట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ వెరీ ఇంపార్టెంట్ స్టేట్మెంట్ అండి, వీ విల్ ఇన్ ఆల్ లైక్లీహుడ్ హ్యావ్ టు లెట్ గో ఆఫ్ జీరో బ్రోకరేజ్ స్ట్రక్చర్. అంటే ఇప్పటి వరకు జెరోదా వాళ్ళు ఈక్విటీ డెలివరీ మీద జీరో ఛార్జెస్ ఉన్నాయండి. ఇప్పుడు అది తీసేసి దాని మీద కూడా ఛార్జ్ పెట్టే అవకాశం ఉంది అని చెప్తున్నారండి. ఓకే, వెరీ బిగ్ స్టేట్మెంట్. అండ్ అట్లాగే ఆర్ ఇంక్రీజ్ బ్రోకరేజ్ ఆన్ F&O ట్రేడ్స్, అంటే ఏదైతే ఇప్పుడు మనకి 20 రూపీస్ తీసుకుంటున్నారో ఈవెన్ అది కూడా పెంచే ఛాన్స్ ఉంది అని చెప్తున్నారండి. ఇన్ కేస్ ఒకవేళ బ్రోకరేజ్ ఇండస్ట్రీలో లార్జెస్ట్ బ్రోకర్ అయిన జెరోదా వాళ్ళు కనుక ఈ ఛాన్స్ తీసుకొని వాళ్ళు కనుక బ్రోకరేజ్ పెంచితే ఖచ్చితంగా వేరే బ్రోకర్స్ కూడా ఫాలో అయ్యి బ్రోకరేజ్ పెంచే ఛాన్సెస్ ఉన్నాయండి. ఓకే, వెరీ ఇంపార్టెంట్ అండి. అండ్ అట్లాగే మనకి ఇది వన్ సైడ్ ఆఫ్ ద కాయిన్.
సెకండ్ సైడ్ ఆఫ్ ద కాయిన్ కొన్ని బ్రోకింగ్ హౌసెస్ ఎవరైతే మనకి ఫ్లాట్ ట్రేడ్ కానీ ఫిన్వేజియా కోటాక్ ఉన్నారో వాళ్ళు కూడా స్టేట్మెంట్స్ రిలీజ్ చేస్తారండి. ఇప్పటికైతే ఫ్లాట్ ట్రేడ్ వాళ్ళు క్లియర్గా ఏం చెప్పారు అంటే వీఆర్ కమిటెడ్ టు ఆఫరింగ్ జీరో బ్రోకరేజ్ ఫర్ లైఫ్ టైమ్, అంటే వీళ్ళు మాత్రం బ్రోకరేజ్ పెంచట్లేదు అని చెప్తున్నారండి. ఓకే, సో వైల్ జెరోదా లాంటి బిగ్గెస్ట్ బ్రోకర్స్ ఛార్జెస్ పెరుగుతాయి అని చెప్తుంటే ఈ జీరో బ్రోకింగ్ ఆఫర్ చేసే ఫర్మ్స్ మాత్రం జీరో బ్రోకరేజ్ మేము కంటిన్యూ చేస్తామంటున్నారండి. అంటే వేరే బ్రోకర్స్ ఇంకా చెప్పలేదు స్టేట్మెంట్, వాళ్ళ స్టేట్మెంట్స్ కూడా వస్తేనే మనకి ఏ విషయం తెలుస్తుందండి. బట్ ఇప్పటికైతే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే బోత్ సైడ్స్ ఆఫ్ ద కాయిన్ అండి. ఇది ఎటు వెళ్తుందనేది తెలియదు మనకి. ఇండస్ట్రీలో ఇది బ్రోకరేజ్ ఛార్జెస్ని పెంచుతుందా తగ్గిస్తుందా అనేది మనం వెయిట్ చేసి చూడాల్సిన అవసరం ఉంది ఫ్రెండ్స్. ఓకే, బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఈ సెబీ తీసుకున్న ఈ డెసిషన్ వల్ల యూజర్స్కి అయితే అంటే ట్రేడర్స్కి అయితే ఖచ్చితంగా ఓవర్ హెడ్ కాస్ట్ పెరిగేలాగానే ఉన్నాయి. ఎందుకంటే ఆల్రెడీ ట్రేడర్స్ మనం సెబీ ఛార్జెస్ పే చేస్తాము, అండ్ ఎక్స్చేంజ్ ఛార్జెస్ పే చేస్తున్నాము, స్టాంప్ డ్యూటీస్ పే చేస్తున్నాము. సో అపార్ట్ ఫ్రమ్ ఆల్ దీస్ ట్యాక్సెస్, ఒక జిఎస్టీ పే చేస్తున్నాం మనం బ్రోకరేజ్ మీద. సో అపార్ట్ ఫ్రమ్ ఆల్ దీస్ ట్యాక్సెస్ ఇప్పుడు ఇది ఎక్స్ట్రాగా మనకి ఓవర్ హెడ్ కాస్ట్ పెరిగే ఛాన్స్ అయితే ఖచ్చితంగా కనిపిస్తోందండి. ఓకే, సో అది ఫ్రెండ్స్ ఈ సెబీ మ్యాండేటరీ యూనిఫామ్ ఫీ గురించి అప్డేట్. సో వెయిట్ చేయండి, ఫ్యూచర్లో దీని మీద ఇంకొక అప్డేట్ రిలీజ్ చేస్తాను నేను. ఇన్ కేస్ ఒకవేళ అందరు బ్రోకర్స్ కనుక స్టేట్మెంట్స్ రిలీజ్ చేస్తే ఒక కన్సాలిడేటెడ్ వీడియో అనేది నేను ఒకటి మళ్ళీ చేసి మీకు రిలీజ్ చేస్తానండి. ఓకే, అంతవరకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ హ్యావ్ ఎ గ్రేట్ డే.